హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికి నమస్తే. ధర్మశాల వన్డే వరల్డ్ కప్ వచ్చే ఏడాది అక్టోబర్, నవంబర్లో జరగనుండగా దానికి ముందు భారత జట్టు కనీసం 25 వన్డేలు ఆడనుంది. మెగా టోర్నీ కోసం జట్టును సిద్ధం చేసేందుకు అందుబాటులో ఉన్న అన్ని రకాల ప్రయత్నాలను పరీక్షించేందుకు మేనేజ్మెంట్కి ఇదే సరైన సమయం. ఈ నేపథ్యంలో ఓపెనర్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పైన అందరి దృష్టి నిలిచింది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య 3వ వన్డే సిరీస్లో భాగంగా నేడు ధర్మశాలలో తొలి వన్డే జరగనుంది. ఇటీవల ఐపీఎల్లో ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొని కోలుకున్న రోహిత్ ఎలా ఆడుతారనేది ఆశ్చర్యంగా గాయంతో ఇప్పటికే విరాట్ కోహ్లీ సిరీస్ నుంచి తప్పుకోవడంతో రోహిత్ అటు కీలకం కానుంది. 39 ఏళ్ల రోహిత్ అటు బ్యాటింగ్లోనూ రాణించడంతో పాటు తన ఫిట్నెస్ను కాపాడుకోవాల్సి ఉంటుంది. భారత్ తమ ఆఖరి వన్డే సిరీస్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన రోహిత్ అన్ని మ్యాచ్లకు విఫలమయ్యాడు. సత్తా చాటేందుకు నితీష్ సిద్ధం. కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయనుండగా కోహ్లీకి బదులుగా ఇషాన్ కిషన్ 3వ స్థానంలో దిగవచ్చు. ఆ తర్వాత శ్రేయస్ రాహుల్ స్థానంలో పదిలం కాగా ఇద్దరు స్పిన్నర్లు కుల్దీప్, సుందర్ ఉంటారు. ఇక్కడ పిచ్చులను బట్టి చూస్తే భారత్ 3 పేసర్లతో ఆడనుంది. ప్రసిద్ధ్ కృష్ణ, హర్షదీప్లతో పాటు 3వ స్థానం కోసం కొత్త ఆటగాడు గుర్బూర్ సింగ్, ప్రిన్స్ యాదవ్ మధ్య పోటీ ఉంది. ఇద్దరిలో ఒకరు అంతర్జాతీయ అగ్రరేటం చేయడం ఖాయం. 6వ స్థానంలో పేస్ బౌలింగ్లో ఆల్రౌండర్ ఆంధ్ర ఆటగాడు నితీష్ కుమార్ తన చోటును సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఐపీఎల్లో నిలకడగా రాణించిన నితీష్ గత వన్డేలో అర్ధ సెంచరీ కూడా సాధించాడు. బౌలింగ్లో కూడా పేస్ పదును పెంచుకున్న అతను టీ20లోనూ దాటి ఈ ఫార్మాట్లో 10 ఓవర్లు ఎలా వేస్తాడనేది ఆసక్తికరం. హార్దిక్ పాండ్యా పదే గాయాలతో జట్టుకు దూరమవుతున్న నేపథ్యంలో నితీష్కి ఇది చక్కటి అవకాశం. 3/0 ఆధిక్యం. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ జట్టు అనుభవమైన ఆటగాళ్లపై ఎక్కువ ఆధారపడుతుంది. ఇబ్రహీం, గుర్బాజ్, రహీముల్లా, మహమ్మదుల్లా ప్రధాన బ్యాటర్లు కాగా ఆల్రౌండర్ అజ్మతుల్లా ఒమర్జియా గత 2 ఏళ్లలో చాలా బాగా ఆడుతూ టెస్టు ఆడని రషీద్ ఖాన్తో రాకతో స్పిన్ బలంగా మారగా గజన్, ఫరూక్ కూడా కీలకం కానుండవు. ఇరు జట్ల మధ్య ఇదే తొలి ద్వైపాక్షిక సిరీస్. గతంలో ప్రపంచ కప్, ఆసియా కప్లలో కలిపి 2 టీములు 4 మ్యాచ్లలో తలపడగా భారత్ 3 గెలిచింది. మరో మ్యాచ్ టైగా ముగిసింది. నేడు ఆఫ్ఘనిస్తాన్తో భారత్ తొలి వన్డే మధ్యాహ్నం 1:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్లో ప్రత్యేక ప్రసారం. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో ముగిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.